హలో ఆల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇన్కమ్ అండ్ ఎక్స్‌పెండిచర్‌కి సంబంధించి థర్డ్ ప్రాబ్లమ్ అనేది చూద్దామండి. సో, మనకు రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ మనకు ప్రాబ్లమ్‌ని ఇస్తారు. ఈ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ నుంచి మనము ఇన్కమ్ అండ్ ఎక్స్‌పెండిచర్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఇది సేమ్ మనకు ఎలా ఉంటుందంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఏ విధంగానైతే ఉంటుందో అదే విధంగా సేమ్ ఉంటుంది. నామినల్ అకౌంట్ రూల్ అనేది ఫాలో అవుతుందన్నమాట. మనకు డెబిట్ సైడ్ ఎక్స్‌పెండిచర్స్, క్రెడిట్ సైడ్ ఇన్కమ్స్ రాసుకుంటాం. ఓకే. యెస్. డొనేషన్స్ మనకు ఇక్కడ డొనేషన్‌కి సంబంధించి అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు కదా! చూడండి. డొనేషన్స్ ఇక్కడ క్యాపిటలైజ్ ద డొనేషన్స్ అన్నారు. సో, డొనేషన్స్‌ని క్యాపిటలైజ్ చేయమన్నాడు. సో, ఇక్కడ మనము ఎ ఎంట్రీ రాసుకోలేమనమాట. దాన్ని డైరెక్ట్‌గా లయబిలిటీ సైడు మనము క్యాపిటల్‌గా చూపించాలి. నెక్స్ట్ మెంబర్‌షిప్ ఫీ అండి. ఈ మెంబర్‌షిప్ లైఫ్ టైమ్ మెంబర్‌షిప్ ఫీ అనుకో అది లయబిలిటీ సైడ్ రాసుకుంటాము. ఇది మెంబర్‌షిప్ ఫీ కాబట్టి 1200ని మనము ఇన్కమ్ సైడ్ రాసుకుంటాం. బై మెంబర్‌షిప్ ఫీ ఎంతండి? 1200. నెక్స్ట్ టు ఎంట్రన్స్ ఫీ. ఎంట్రన్స్ ఫీ అన్నా కూడా మనకు ఇన్కమే కదా! బై ఎంట్రన్స్ ఫీ ఎంత? 1500. నెక్స్ట్ టు సబ్స్క్రిప్షన్స్ అండి. సబ్స్క్రిప్షన్స్ ఇది మనకి ఇన్కమ్ అవుతుంది సబ్స్క్రిప్షన్ గూడా. ఇది కరెంట్ ఇయర్‌కి సంబంధించిన సబ్స్క్రిప్షన్స్ మాత్రమే మనం రాసుకుంటాం. మనం ప్రిపేర్ చేసేది 1920కి సంబంధించిన అకౌంట్ కాబట్టి 19 అండ్ 20కి సంబంధించిన ఇన్కమ్ అండ్ ఎక్స్‌పెండిచర్ అకౌంట్ అనేది మనం ప్రిపేర్ చేస్తున్నాం ఇక్కడ. సో, సబ్స్క్రిప్షన్స్ అనేది 1920కి తీసుకోవాలి. ఎంత? 7500. ఇంకా సబ్స్క్రిప్షన్ సంబంధించి ఔట్ స్టాండింగ్ కూడా ఉంది ఇక్కడ. ఔట్ స్టాండింగ్ సబ్స్క్రిప్షన్ ఫర్ ద ఇయర్ 1920 ఉంది. ఎంత? 2500 ఉంది. సో, ఈ ఔట్ స్టాండింగ్ అండ్ ఈ 1920లో 7500 ఈ ఔట్ స్టాండింగ్ కలిపి మనకు 10,000 అవుతుంది. 7500 ఔట్ స్టాండింగ్ వచ్చేసి మనం ప్లస్ చేసుకుంటాం. ఔట్ స్టాండింగ్ సబ్స్క్రిప్షన్స్ ఓకేనా? ఎంత? మొత్తము 10,000 అవుతుంది. నెక్స్ట్ ఇంకేముంది? ఇంట్రెస్ట్ సేల్ ఆఫ్ ఫర్నిచర్. ఇక్కడ ఫర్నిచర్‌ని మనం సేల్ చేయడం జరిగింది. ఎంతకు సేల్ చేసాం? 1650 రూపీస్‌కి. కానీ దాని యొక్క కాస్ట్ వచ్చి రూ. 2000. అంటే ఇక 350 అనేది లాస్. సో, ఏమని రాస్తాం ఇక్కడ? టు డిప్రిసియేషన్ అని రాస్తాము. డిప్రిసియేషన్. డిప్రిసియేషన్ ఎంత? 350. ఫర్నిచర్ అయితే మనం సేల్ చేసాము. సో, ఫైనల్‌గా దాని యొక్క వాల్యూ వచ్చేసి 2000 ఒరిజినల్ వాల్యూ సేల్ చేసినాము 1650కి. సో, మనకు లాస్ ఎంతొచ్చింది అక్కడ? దీన్ని మనము డిప్రిసియేషన్ కదని అనాల్సింది. లాస్ ఇది మనకు లాస్ అవుతుందన్నమాట. లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఫర్నిచర్. లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఫర్నిచర్ ఎంత? 350. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్. మనకు ఇన్వెస్ట్‌మెంట్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది. బై ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ ఎంత? 800. సో, నెక్స్ట్ ఏంటి? ఇవి అయిపోయినాయి. మనకు నెక్స్ట్ ఎక్స్‌పెన్సెస్ చూద్దాం. ఫర్నిచర్ ఇది అసెట్ అవుతది. రెంట్ అండ్ టాక్సెస్ ఇక్కడ ఏమైనా ఉందా? ప్రీపెయిడ్ రెంట్ ఉందా? రెంట్ అండ్ టాక్సెస్ 5300 టు రెంట్ అండ్ టాక్సెస్ ఎంత? 5300 ఉంది. ఆల్రెడీ మనకు ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అడ్జస్ట్‌మెంట్‌లో ప్రీపెయిడ్ రెంట్ అన్నారు. ముందుగానే పే చేశారంట. సో, మనం ఓన్లీ కరెంట్ ఇయర్‌కి సంబంధించి మాత్రమే ఎంటర్ చేయాల్సి ఉంటది. సో, 4000 అనేది. మనకు రెంట్ ఎంత? 4000. ఇంకా మనం ఓన్లీ కరెంట్ ఇయర్‌కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ మాత్రమే రాయాల్సి ఉంటది. కరెంట్ ఇయర్‌కి సంబంధించినటివి. సో, ప్రీపెయిడ్ అనేది అంటే ముందుగానే పే చేశాడు. వచ్చే అప్‌కమింగ్ ఇయర్ ఇప్పుడే ముందుగానే పే చేశాడు కాబట్టి దాన్ని తీసేయడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ సో, ఇక్కడ మనము మైనస్‌ని బట్టి టు ప్రీపెయిడ్ రెంట్ అని
చెప్పుకోవచ్చు. ఇక్కడ రాయొచ్చు. నెక్స్ట్ 2 సాలరీస్ ఎంతండి సాలరీస్? 5,800 రూపీస్. ఓకేనా? అవుట్ స్టాండింగ్ స్టేషనరీ. నెక్స్ట్ ప్రింటింగ్ అండ్ స్టేషనరీ అని. ఇంకా అవుట్ స్టాండింగ్ స్టేషనరీ ఉంది. బై ప్రింటింగ్ అండ్ టు ప్రింటింగ్ అండ్ స్టేషనరీ ఎంత? 2,200 ప్లస్ అవుట్ స్టాండింగ్ స్టేషనరీ. ఎంత? 300. ఓవరాల్‌గా మనకు 2,500. ఓకేనా? నెక్స్ట్ స్కాలర్‌షిప్. మనకు ఎక్స్‌పెన్సెస్. స్కాలర్‌షిప్ పేమెంట్స్. ఈ స్కాలర్‌షిప్ పేమెంట్స్ అనేది మనం ఎవరైనా కూడా మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తే వాళ్ళకి ఇవ్వడం జరుగుద్దనమాట ఆర్గనైజేషన్. సో, అది దానికి ఎక్స్‌పెన్స్ అవుతది. ఎంత? 3,000. బై న్యూస్ పేపర్. సో, న్యూస్ పేపర్ పర్చేజెస్ ఎంత? న్యూస్ పేపర్ 900. నెక్స్ట్ గవర్నమెంట్ బాండ్స్ అసెట్స్ అవుతాయి. బై బుక్స్ పర్చేజెస్ ఇవి కూడా అసెట్సే. ఇంకేంటి? ఇంకా మనం ఫైనల్‌గా ఏం చేద్దాం? సో, మొత్తం అడ్జస్ట్‌మెంట్స్ అన్నీ చేసామా లేదో చూద్దాం. అవుట్ స్టాండింగ్ స్టేషనరీ. ఓకే. కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్. ఇక్కడ చూడండి కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ 10,000. ఇంట్రెస్ట్ రేట్ వచ్చి 10% అండి. ఇన్వెస్ట్‌మెంట్ మీద మనకు 10% అనేది ఇంట్రెస్ట్ రావాల్సింది. సో, మనకి ఎంత చూద్దాం? 10,000 10% కదా! సో, 1000 మనకు బై ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ మీద 800 వచ్చింది. సో, ఇక్కడ ఏం చేస్తాము? అవుట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ ఎంత? 200 రాసుకున్నాం. ఓకేనా? సో, దీన్ని మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఇది 800 ప్లస్ 200 మొత్తం 1000గా రాద్దాం. మొత్తం 1000గా రాసుకున్నాము. ఓకేనా? ఇంకా ఏమన్నా ఉన్నాయా అడ్జస్ట్‌మెంట్‌లు? అవుట్ స్టాండింగ్ స్టేషనరీ రాసేసాము. ప్రీపెయిడ్ రెంట్ బదులు మొత్తం కంప్లీట్‌గా రాసేసాము. ఇంకేమన్నా ఉన్నాయా? ఇంకేం లేవు. టోటల్ చేద్దాం ఇంకా. ఇక్కడ మనం ఈ 2 బ్యాలెన్సెస్‌ని కలిగేద్దాం. సో, ఈ బ్యాలెన్స్ వచ్చి మనకు 16,550 వస్తది. ఇప్పుడు కూడా సో, ఇటు ఎక్స్‌పెండిచర్ సైడ్ అనేది ఇన్‌కమ్ కంటే ఎక్కువుంది. ఎక్స్‌పెండిచర్ సైడ్ ఇన్‌కమ్ కంటే ఎక్కువుంది. సో, దీన్ని టోటల్ చేస్తే మనకు 10, 11, 12, 13 13,700 వస్తది. ఈ టోటల్ చేస్తే 13,700. సో, మనకు 16,550లోంచి 13,700 తీసివేస్తే మనకు ఫైనల్‌గా 2,850 అనేది వస్తదండి. ఎంతొస్తది? ఫైనల్‌గా మనకు 2,850. సో, ఇది మనకేంటి డెఫిసిట్ అనమాట. ఇన్‌కమ్ సైడ్ అనేది తక్కువుంది కంపేరింగ్ ఎక్స్‌పెండిచర్ సైడ్. సో, బై డెఫిసిట్ అని చెప్పేసి ఇక్కడ బ్రాకెట్‌లో ఎక్సెస్ ఆఫ్ ఎక్స్‌పెండిచర్ ఓవర్ ఇన్‌కమ్ ఎంత అండి? 2,850. సో, ఈ విధంగా మనము ఈ ప్రాబ్లమ్స్ అనేది చేస్తాం. ఈ డెఫిసిట్ ఇన్‌కమ్‌ని మనం ఈ డెఫిసిట్‌ని ఏం చేస్తామంటే దీన్ని క్యాపిటల్‌కి మనము ఈ డెఫిసిట్‌ని లెస్ చేస్తాం. ఓకే. ఒకవేళ సర్ప్లస్ వస్తే యాడ్ చేస్తాం. సో, మనం ఏం చేస్తామంటే డెఫిసిట్ వస్తే క్యాపిటల్‌కి మనం బ్యాలెన్స్ షీట్‌లో లయబిలిటీ సైడ్ క్యాపిటల్‌లో నుంచి దీన్ని లెస్ చేస్తాం. ఒకవేళ సర్ప్లస్ వచ్చినట్లయితే అంటే ఇన్‌కమ్ ఎక్కువ వచ్చినట్టయితే మనం ఇటు సైడ్ టు సర్ప్లస్ అని చెప్పేసి రాసుకుంటాం కదా! అది మనకు క్యాపిటల్‌కి యాడ్ చేస్తాము. డెఫిసిట్‌ని క్యాపిటల్‌కి లెస్ చేస్తామనమాట. క్యాపిటల్ నుంచి తీసేయడం జరుగుతుంది. ఓకేనా?
సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ కోసమైతే మన ఛానెల్‌ని ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ప్రాబ్లమ్ అర్థమైందో కాలేదో కామెంట్ చేయండి. నాకు గూడా తెలుస్తుంది. ఓకేనా? థాంక్ యూ అండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ఇంగా నెక్స్ట్ ప్రాబ్లమ్‌లో అయితే మళ్ళీ వస్తారది. నెక్స్ట్ ప్రాబ్లమ్‌తో అయితే మీ ముందుకొస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.